సెన్సిబుల్గా మాట్లాడుతున్నారంటే మీరు ఒకళ్ళే. సో వెంకటేశ్వర రెడ్డి గారికి అప్రిసియేషన్, మీరు ఒకళ్ళే మీ పార్టీలో సెన్సిబుల్గా మాట్లాడుతున్నారని. ఒకసారి మస్తాన్ గారు మాట్లాడతారు. మస్తాన్ గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసిన వ్యాఖ్యలు మనం చూసినట్టయితే, ఇందాక మీరు ఆ క్వశ్చన్ కొద్దిగా డైవర్ట్ అయినట్టుగా నాకు చర్చ. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే, ఆయన ప్రకృతి ప్రేమికుడు, అటవీ శాఖ ఏరుకొని ఆయన పోర్ట్ఫోలియో తీసుకున్న పరిస్థితులు, అంటే పొల్యూషన్ ఫ్రీ దేశంగా రాష్ట్రంగా మన యూత్ కూడా తయారు చేసుకోవాలి, పొల్యూషన్ ఫ్రీగా పర్యావరణాన్ని పరీక్షించుకోవాలి అని ఒక దిశగా వెళ్తూ ఉంటుంది. ఈవెన్ ఆయన అంత పెద్ద హీరోగా ఎదిగినప్పటికీ కూడా ఆయన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ఆయన వ్యాఖ్యల్ని మన సమాజానికి దేశానికి ఏదైతే అటవీ సంపదను పరిరక్షించాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా మనకి చూడాలి. అయితే నిన్నటి నుంచి చూసినట్టయితే మనకి అల్లు అర్జున్ అభిమానులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు సోషల్ మీడియాలో ఒకరికొకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న పరిస్థితి. అయితే నిజానికి మనం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కన్నడ, మనం వెళ్ళింది కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రంలో స్నేహ సుభావాలు పెంపొందించుకోవాలి. అందువల్ల ఆ మంత్రి ఎవరు ఈశ్వర్ ఖండ్రే గారితో అటవీ శాఖ మంత్రితో కొన్ని రకాలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంటే సరిహద్దు కుంకి ఏనుగులు, అంటే అక్కడ చిత్తూరు జిల్లాలో ఆ ఏనుగుల సమస్యను పరిష్కరించాలంటే కొన్ని వేరే ఏనుగుల్ని అక్కడ కర్ణాటక నుంచి తీసుకొచ్చి అక్కడ ఉంటారు అనమాట. వాటికి సంబంధించిన కొన్ని ఎకో టూరిజం కానీ, అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన అరికట్టడానికి కొన్ని చర్యల్ని ఆయన చెబుతూ, గతంలో కన్నడ కంట్రీలో ఉన్న పేరు పొందిన రాజ్ కుమార్ గారు గంగగా అనే ఒక చిత్రాన్ని ఆయన అటవీ సంపదను పరిరక్షించుకునే కైండ్లీ అండి, మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర మ్యూట్ చేసుకోండి, వేరే వాయిస్ అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, మస్తాన్ గారు మీరు మాట్లాడండి. అయితే ఆ సందర్భంలో ఆయన కర్ణాటక వెళ్ళాం కాబట్టి కర్ణాటకకు సంబంధించిన సూపర్ స్టార్ ఆ చిత్రాన్ని అటవీ సంపద రక్షించే హీరోగా పాత్ర పోషించి 40 ఏళ్ల క్రితం ఆ విధంగా ఉండేది. ఈ ఇటీవల కాలంలో చూసినట్లయితే గతంలో మన దేశభక్తి పెంపొందించే చిత్రాలు కానీ, లేదా సమాజ హితాన్ని కోరే చిత్రాలలో కానీ హీరో పాత్రని, హీరో క్యారెక్టర్ గుర్తించేవాళ్ళు. ఇటీవల గత కొంతకాలంగా చూసినట్లయితే స్మగ్లర్లు కానీ, లేదా పోకిరీలు కానీ, లేకపోతే దొంగలుగా ఉన్న వాళ్ళని ఎలివేట్ చేస్తూ వాళ్ళని హీరోలుగా చేయడం వల్ల యువత మీద చెడు సాంప్రదాయాలు కానీ వాళ్ళలో మనసుకు తీసుకునేప్పటికీ ఎవరైతే హీరోలుగా సినీ హీరోలుగా ఉండేవాళ్ళని అభిమానులు అనుసరిస్తుంటారు, ముఖ్యంగా యువత అనుసరిస్తుంటారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇలా తెలుగుదేశం కానీ, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి ప్రేజే దానికి కారణం అందరూ, తెలుగుదేశం వాళ్ళు సహా, బీజేపీ వాళ్ళు సహా అందరూ ఏకగ్రీయంగా ఆమోదిస్తున్న పరిస్థితి. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన తుఫాన్తో వచ్చారు. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, హీరోగా వేసే క్యారెక్టర్ ఏదైతే ఉన్నాయో అవి సమాజ హితాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉన్నట్లయితే బాగుంటుంది. అటవీ సంపద ఆ విధంగా రక్షించబడుతుంది, ప్రజల్లో మంచి మెసేజ్ వెళ్తుంది అనేది. అంటే మీ ఉద్దేశంలో ఇదేది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతుంది నిన్న నుంచి. అంటే ఇక్కడ మనం ఒకటి ప్రధానంగా గమనించవచ్చు, అల్లు అర్జున్ కి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంబంధించి కానీ ఒక భేదం ఇప్పుడు కాదు. 4-5 సంవత్సరాల క్రితం నాగబాబు గారి కుమార్తె నిహారిక హీరోయిన్ గా నటించిన ఒక సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల వేడుకలు వెళ్ళినప్పుడు చెప్పని బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ కి సంబంధించి కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి డిఫరెన్స్ ప్రారంభమైంది. అది ఇటీవల మన ఎన్నికల్లో అల్లు అర్జున్ శిల్పా రవి గారికి సపోర్ట్ గా ప్రచారానికి వెళ్ళినప్పుడు మరింత పెరిగాయని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆ అల్లు అర్జున్ ప్రచారం చేసిన శిల్పా రవి ఓటమి చెందడం, అదేవిధంగా అనూహ్యంగా జనసేన 100 స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ చూసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అంటే గతంలో ఇదంతా కూడా మెగా ఫ్యాన్స్ చెప్తున్నవాడు. అల్లు అర్జున్ కి కొంత క్రేజ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అల్లు ఆర్మీ ఆయన స్వయంగా ప్రకటించుకోవడం, ఆ విధంగా పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా ఇద్దరు ఫ్యాన్స్ మధ్య భేదాభిప్రాయాలు పెంచాయని చెప్పవచ్చు.
నిజానికి పుష్పాలో చూసినట్లయితే ఆయన ఒక క్యారెక్టర్ స్మగ్లర్ గా ఉన్న క్యారెక్టర్ వేశారు, దాన్ని హీరోయిజం ఆపాదించారు, అది అనూహ్యమైన విజయం సాధించింది. పాన్ ఇండియా లెవెల్లో ఇక్కడ విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. దాని అనుగుణంగా ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 కూడా చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆయన పుష్పకి సంబంధించి చేయకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భేదాభిప్రాయాలు ఎప్పుడైతే ఉన్నాయో అది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మా హీరోకి సంబంధించినవే, మమ్మల్ని కించపరిచే విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విధంగా సోషల్ మీడియాలో ఒకరికొకరు చేసుకోవడం మనం చూస్తాం. రైట్. ఒకసారి డాక్టర్ రావు గారు మీరేమంటారు? వాసుదేవ్ గారు, ఈ ఫ్యాన్స్ అనేది యువకులు సమాజం మీద అంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. దాన్ని మనం పెద్దగా పరిగణలో తీసుకున్న అవసరం లేదు. కాకపోతే గతంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేశారు, ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్రలు ఉండేది, వాళ్ళు ఎంచుకున్నటువంటి పాత్ర ఏ విధంగా ఉండేది, ఏ పిక్చర్ తీసినా ఏ సినిమా తీసినా దానికి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సింది. ఒక అన్నదమ్ముల బంధం కానివ్వండి, తల్లి కొడుకుల అనుబంధం కానివ్వండి, ఇలాంటి సమాజంలో మన కుటుంబంలో ఏ విధంగా ఉండాలనేది ఒక రోల్ మోడల్గా హీరోయిజం ఉండేది. ఇప్పుడు పుష్ప విషయానికి వస్తే ఆయన ఒక స్మగ్లర్. ఆ స్మగ్లర్ని పట్టుకొని చట్టపరంగా శిక్షార్హుడిగా చేసేటువంటి పాత్ర హీరో పాత్ర. ఆ హీరో పాత్ర అనేది అక్కడ మొత్తం కనుమరుగైపోయి ఒక విలన్ పాత్రని హీరోగా చేస్తే ఏమవుతుందంటే, రేపు ఈరోజు యువకులు సమాజంలో ఇంత అవగాహన లేనటువంటి వ్యక్తులు యువకులు, ఆ యువకులు రేపు దేశానికి రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్ళు. ఆ భవిష్యత్తులో ఒక మదిలో ఇలాంటి విలనిజాన్ని పెంపొందించే దిశగా ఒక విషబీజాన్ని నాటే విధంగా ఇది ఉంటుంది. ఇట్ ఇస్ మై పర్సనల్ పర్సెప్షన్. ఇది వాస్తవం కూడా. రేపు యువకుల్ని చెడగొట్టే కార్యక్రమం ఈ విలన్ని హీరోగా చూపించడం. నేను దీన్ని వెల్కమ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజం పట్ల స్పృహ ఉంది, సమాజం పట్ల వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి పాత్రలు చేస్తే నేను సమాజానికి ఏదో మెసేజ్ చేయాలనుకుంటున్నాను. అలాంటి వ్యక్తులకు ఇలాంటి పాత్రలు చేస్తే నాకు కూడా అలాంటి రోల్స్ వస్తే డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు కమర్షియల్గా ఆలోచించవచ్చు. వాళ్ళ ఒక వ్యాపార కోణంలో వాళ్ళు చూస్తుండొచ్చు. కానీ ఒక హీరో, ఒక సినిమా హీరో అనేవాడు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి, సమాజంలో ప్రభావితం చేసే